NS24 న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు హాస్టల్లో పురుగులన్నం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సమస్య కూడా ఉందని ప్రశ్నిస్తే బూతులు తిప్పుతున్నారంటూ కన్నీరు పర్యంతమయ్యారు. హాస్టల్ సిబ్బంది తమ కళ్ళలో కారం కొట్టారని వెక్కి వెక్కి ఏడుస్తూ 10th పరీక్షల్లో ఫెయిలవుతారంటూ భయపెడుతున్నారు. సీఎం వచ్చి సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించిన తమ గోడు వెళ్లబోసుకున్నటువంటి విద్యార్థులు కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఒక నిరుపేద వికలాంగుడని కూడా కనికరం లేకుండా కూల్చేసిన రేవంత్ సర్కార్ పాలమూరు పేద వికలాంగుడికి ఒక న్యాయమా, హైదరాబాద్ దుర్గం చెరువులో మీ అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. వైద్య రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి జోగురామన్ ఆరోపించారు. విష జ్వరాలు ప్రబలుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిధులలో ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వైద్య రంగానికి పెద్దపీట వేశామని, వీరులాల్ నాయక్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. తను తప్పు చేయకుండా వివిధ ఉపాధ్యాయుల సంఘాలతో ఫోన్ చేయించి ప్రలోభాలకు లొంగాలని, ఎందుకు బెదిరించారని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లంబడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగ్లోత్ భీమా నాయక్ ఏసీఎంఓ వీరులాల్ నాయక్ పై పోలీస్ స్టేషన్లో మహిళా ఉద్యోగి భర్తతో పాటు ఫిర్యాదు చేసిన లంబడి హక్కుల పోరాట సంఘం మహబూబ్నగర్ జిల్లా బాధితులు ఆదివాసీ బిడ్డకు అండగా నేను నిలబడినందుకు చిచ్చులు పెడుతున్నారని ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. వివాదాలకు తెరలేపుతున్న వీరులాల్ నాయక్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క సందర్భంలో ఎంఆర్పీఎస్ మాలమాన్ నాయుడు ట్రైన్ ప్రమాదం, ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానికుల వెల్లడి. భూంపల్లి అక్బర్పేట మండలం విరారెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ అక్బర్పేట నుంచి విరారెడ్డిపల్లికి వస్తున్నటువంటి క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయినటువంటి ట్రాక్టర్ డ్రైవర్కు కానీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానికుల వెల్లడి. ఇక్కడ వినోద్ ఒక మాట, ఎడ్యుకేషన్ పర్సన్ పడుకోవాలి అంటే ఏడ వండుకోవాలి, ఏడ తినాలి, ఏడ ఏం భయపడలేమా, భయపడలేదు. నిర్లక్ష్యానికి గురైతున్నటువంటి జిల్లా, అందుకే ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. నిజంగా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర అవుతా ఉంది, దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. ఒక్కసారి ఈ ఆదిలాబాద్ జిల్లాలో 2014లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విష జ్వరాలు, డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు విస్తృతంగా ప్రబలినాయి.
మన్యంలో మంచాలని చెప్పి ఏ మన్యానికి వెళ్ళినా, ఏ ఆదివాసీ గూడకి వెళ్ళినా, ఏ పట్టణంలో ఏ ఇంటికి వెళ్ళినా ఆ రకంగా మొత్తం విజృంభించడం జరిగింది. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు లక్ష్మణ్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ జిల్లాలో ఇద్దరు మంత్రులు, నేను అప్పుడున్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు, జిల్లా ఎమ్మెల్సీలం అందరం కూడా ప్రతి నియోజకవర్గాన్ని, ఒక్కొక్క మండలాన్ని ఇన్ఛార్జ్గా తీసుకొని ఇంటింటికి తిరిగి డెంగీతో, మలేరియాతో, విష జ్వరాలతో బాధపడుతున్నటువంటి ఇంటింటికి టచ్ అయినాం. డాక్టర్ల బృందానితో హెల్త్ స్టాఫ్ను తీసుకొని వారి యొక్క విజృంభిస్తున్నటువంటి విష జ్వరాలను, డెంగీని, మలేరియాను అరికట్టడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్వయం ఇందిరాగాంధీ గారు వచ్చి కూడా మీ పేరు సబ్జెక్ట్ మొత్తం చెప్పండి. కాంగ్రెస్ అంటే 2018 నుంచి ప్రతిసారి పదోన్నతుల లిస్టు పెట్టినప్పుడు మా మేడం ముందు లిస్టులోనే ఉంటుంది. ఈసారి కూడా ఈ మంత్ 11వ తారీఖు వరకు ముందు నెంబర్లోనే ఉంది. తీరా వచ్చేసి 12వ తారీఖు నాడు లిస్టు పెట్టారు. ఆ లిస్టులో వచ్చేసి మళ్ళీ మా మేడం నెంబర్ ఎంత పెట్టి ఒకసారి ముందు పెట్టారు. ఆ ముందు పెట్టారు ఏంది అనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సరిగా ఉండట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఏమైందని వచ్చే వరకు నెంబరు వెనక పెట్టేసారు, తీసేసారు. సర్వీస్ రూల్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెరిట్ లిస్ట్ ఆధారంగా మేము ఇప్పుడు పదోన్నతులు ఇస్తున్నామని అంటున్నారు. ఇంతకుముందు ఏం చేసేది, డేట్ ఆఫ్ బర్త్ని కూడా చూసేది. డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారినే చూసుకునేది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే లిస్ట్ అవుట్ చేసేది. ఈసారి ఏమైంది అని అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు, సర్వీసులో ముందుంటే కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. 9 నెలల ముందు సర్వీస్ చేసినప్పుడు సీనియారిటీలో ఏది రావాలి, గవర్నమెంట్కి సర్వీస్ ఇచ్చినప్పుడు సీనియారిటీ లిస్టును చూడాలి కానీ మెరిట్ లిస్ట్ అంటున్నారు. అప్పుడు జాబ్ కోసం పెట్టిన మెరిట్ లిస్టు లెక్కలు తీసుకుంటుంది, సర్వీస్లో ఉన్న వారిని మాత్రం దాన్ని పక్కకు నెట్టేసి. దానికి తోడు ఆ 2013 డిఎస్సిలో టెట్టు ఆధారంగానే ఉత్తర్వులు జారీ అయినాయి, ఆర్డర్స్ ఇచ్చారు. టెట్టు ఉన్నప్పుడే కదా జాబ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టెట్టు కూడా పదోన్నతులకు అవసరమే కదా. ఇప్పుడు ఎస్జిటిగా నౌకరీ చేసినప్పుడు ఫస్ట్ టెట్ అవసరం వచ్చినప్పుడు స్కూల్ అసిస్టెంట్గా చేయడానికి సెకండ్ టెట్ ఎందుకు అవసరం లేదు అనేది మేము అడిగినాం. అడిగితే దాన్ని మా సిటీడబ్ల్యూలోనే దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటలేము అనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు మాకు తెలియదు. లేదు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. టెట్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారు, మీరు ఎందుకు రాయాల్సి వచ్చింది, టెట్ను ప్రధానంగా తీసుకోవాలని. సరే వాళ్ళు ఏ రకంగానైతే ఆర్డర్స్ తీసుకున్నారో అది మాకు అవసరం లేదు. కానీ టెట్ అనేది మాత్రం చాలా కీలకమే కదా, అది గవర్నమెంట్ నిర్వహించిందే కదా. ఇప్పుడు టెట్ని ఎందుకు లెక్కలకి తీసుకుంటలేరంటే మేము లెక్కలకి తీసుకుంటారు. అంతకుముందు పాత బ్యాచ్లు టెట్టు లేకుండా వచ్చిన ఉపాధ్యాయులు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి ఇచ్చేయని, వాళ్ళు ఓల్డ్ సర్వీసు వాళ్ళు రాయలేదు, అంతకుముందు వాళ్ళు టెట్టు లేకుండానే ఉద్యోగానికి అర్హులైన్లు, అది లెక్కలకి తీసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఈ 2013 డిఎస్సి బ్యాచ్కి మాత్రం టెట్టు ఆధారంగానే రిక్రూట్ అయినప్పుడు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లలో కూడా టెట్టు చూడాలి కదా. టెట్టు అనేది దానికి కూడా ఉన్నది కదా. అది ఉన్నప్పుడు దాన్ని లెక్కలకి తీసుకున్న తర్వాత టెట్టు లేని వాళ్ళు ఉంటే, వేకెన్సీ ఉంటే అప్పుడు వాళ్ళకి ఇవ్వని, నో అభ్యంతరం. కానీ ఆల్రెడీ టెట్టులో ఉత్తీర్ణులైన వారిని కాదని ఉత్తీర్ణులు కాని వాళ్ళకి ఎట్లా ఇస్తారు అనే దానికోసమే మేము డిమాండ్ చేసినాం. అదే అక్కడ ఎన్నోసార్లు కొట్లాడినాం, దాని మీద ఏ క్లారిటీ రాలేదు. ఆటోమేటిక్గా ఆర్డర్స్ కూడా రిలీజ్ చేసి దీని మీద మేము వీళ్ళని కనీసం వీళ్ళని ఆలోచించడం కూడా లేదు. వీళ్ళు మా కోసం ఈ విషయం తెలిసి ఇక్కడ అన్యాయం జరుగుతుందని వీళ్ళంతటి వీలే, భీమానాయక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతటి వీలే దీన్ని శోధించి వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు వీళ్ళు బయటికి తీసుకురావడం జరుగుతుంది. మేమే బయటికి రాలేకపోయినాం, ఇంత అన్యాయం జరుగుతుంది. చెప్పుకుంటున్నాం తప్ప బయటికి రాలేకపోతున్నాం మేము, అది పరిస్థితి. ఓకే. జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బట్టి, భారతదేశ చట్టాలను బట్టి ఈ దేశంలో చట్టాలకు ఎవరు చుట్టం కాదు, రాజ్యాంగానికి ఎవరు చుట్టం కాదు. నేను రాజ్యాంగాన్ని రచించిన 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు నేనే కష్టపడి రచించిన కాబట్టి నేను చెప్పినట్టు ఈనాలే, నేను తప్పులు చేసినా కూడా ఈనాలని చెప్తే కూడా ఈ భారత రాజ్యాంగం కుదరదు. కానీ భారత రాజ్యాంగం మొత్తం చట్టాలు మొత్తం నాకు చుట్టమని ఈ వీలులాలనే అతను
ఒక ఆశ్రమ పాఠశాలలో ఉట్లమట్టవాడలో ఒక ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. ఇతను గత 10 సంవత్సరాలుగా అవినీతికి పాల్పడి వార్డెన్ల దగ్గర డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళకు డిప్యుటేషన్ల పేరుతో మొత్తం డబ్బులు ఇచ్చేట వాళ్ళకే డాక్టర్లు వార్డెన్లుగా ఇస్తాడు. మా దగ్గర కూడా గతంలో ఇతనిపై అనేక ఆరోపణలు వచ్చినాయి, అనేక నోటీసులు ఇస్తే ఒక మేడం దగ్గర 1,70,000 రూపాయలు తీసుకుంటే 1 నెల రోజుల పాటే చేసింది ఆ మేడం. మన మానకోట జిల్లా కేంద్రంలో ఉన్న ఒక ఆశ్రమ పాఠశాలలో ఆమెను తొలగించి మళ్ళీ ఇంకో ఆమెను తీసుకొస్తే 1,50,000 రూపాయలు తన వీరులాల ద్వారా నుంచి నేను ఇప్పించాను. అది గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకు ప్రమోషన్ ఇస్తాడు. ఇతను ప్రమోషన్ల రూపంలో ఈ నవిత అనే ఉపాధ్యాయురాలు 2013లో జాయిన్ అవుతుంది. ఆ 2014లో 19 నెలల తర్వాత ఫుల్సింగ్ అనే ఉపాధ్యాయుడు జాయిన్ అవుతాడు. ఈ ఫుల్సింగ్ అనే అతనికి టెట్టు లేదు. ఈ నవితకు టెట్టు ఉంది, తన డిపార్ట్మెంట్లో పాస్ అయి ఉంటుంది. 19 నెలల ముందు జాయిన్ అవుతుంది. ఎస్ఆర్ బుక్లో కూడా 19 నెలల ముందే జాయిన్ అయినట్టు ఉంది. అది విచారణ జరిపించాలి. ఈమె కోయ బిడ్డ. మా 33 తెగల్లో కోయ బిడ్డ మహిళ. 33% రిజర్వేషన్ చూడాలి. కోయ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఇవ్వాలి. ఇతను లంబాడి బిడ్డ, మా లంబాడి బిడ్డే. కానీ న్యాయం వైపు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమాజాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఈ అవినీతిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. భీమా నాయక్ గనక చట్టానికి దాటితే భీమా నాయక్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధపడ్డా. నాపై నిన్న నేను ఉద్యమం చేస్తున్నా, న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నా. ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఈ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. టెట్టు ఉంది. భారతదేశం టెట్టు ఎందుకు పెడుతున్నారు? టెట్టు అదనపు టెట్టు ఎందుకు పెడుతున్నారు? సిటెట్ ఎందుకు పెడతారు? నా పెద్ద కుమారుడు సిటెట్ రాసిండు, 1 మార్కుతో పోయింది. టెట్టు రాసిండు, 4 మార్కులతో పోయింది. టెట్టు లేకపోవడం వల్ల మొన్న నా కొడుకు కనీసం అర్హత లేకుండా పోయింది. టెట్టు లేని ఫుల్సింగ్కు నువ్వు ఎట్లా ప్రమోషన్ ఇచ్చినావు? 19 నెలల తర్వాత జాయిన్ అయిన ఫుల్సింగ్కు ఎట్లా ప్రమోషన్ ఇచ్చినావు? దీని మీద విచారణ జరిపించాలని మేము స్టేట్మెంట్ ఇస్తే లంబాడీల మధ్య ఆదివాసీల మధ్య గొడవ సృష్టిస్తాడని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు ఎస్పీ గారి దగ్గరికి. ఎస్పీ గారు మీరు దయచేసి విచారణ జరిపించి ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసు ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన ఆ కమిటీ మెంబర్తో పాటు నిన్న నాపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆ 5-8 మందిపై కూడా కేసు నమోదు చేయాలని నేను ఇప్పుడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అమ్మాయికి న్యాయం చేయాల్సిందే. ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది. ఎక్కడ అన్యాయం జరిగినా ఎల్హెచ్పిఎస్ అక్కడ ఉంటుంది. ఈ తాటాకు చప్పులతో భయపడే భీమా నాయక్ కాదు. ఈ రోజు నాపై విచారణ జరిపించే నేను ఒక కిరాయి గదుల్లో ఉంటున్నా. మొత్తం ఉద్యమాలు, కుటుంబం మొత్తం ఉద్యమాలు చేస్తున్నావు. వీరు నాయక్ నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయినా, నువ్వు రాష్ట్రపతి దగ్గర పోయినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అది చట్టం ముందు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఆ చిట్టా తీసుకొని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తా. ఇతన్ని రిమూవ్ చేసేంత వరకు మేము ఉద్యమం చేస్తాం. ఇతనిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇతను గతంలో ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో మొత్తం వార్డెన్ల దగ్గర ఏసీబీలు అడిగితే మొత్తం చెప్తారు. కాబట్టి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ నవిత కోయ బిడ్డ వాళ్ళ భర్త మాట్లాడుతున్నారు. బండి ఎక్కగో. జారిపోతుంది, మళ్ళీ అటు ఉరుకుతుంది. ఆ స్టేరింగ్ చక్కగా కదా, స్టేరింగ్ చక్కగా పోతే అది అదైంది. ఏ ఊరిది బండిది? కురాడిపోయింది. ట్యాంకర్లో వాటర్ ఉన్నాయా? ఆర్వెస్ ఎన్నుకోండి, ఆర్వెస్ ఎన్నుకోండి. ఆగుతారు, ఆగపోతే ఇద్దరే. అదే తీగనా? అదేంటి అది? తీగనేనా? బస్
ట్యాంకర్తో పడ్డది, ట్యాంకర్తో పడ్డది. గ్రామ పంచాయతీ బండి, గ్రామ పంచాయతీ. ఇగో ఇది మడిగడ్డ లేపు, ఇది లేపు, ఇది లేపు. ఇగో తమ్ముడు ఇది రాడేసి లేపు. ఇగో ఇది టైర్ అదైతుంది, టైర్ అదైతుంది లేపు. అది వీకింది, ఇది వీకింది, సిలిండర్ వీకింది, సిలిండర్ పోయింది తమ్ముడు. సిలిండర్ ఏం కాలేదు. అరే మరి ఎందుకు తిరుగుతలేదు? బండి స్టార్ట్ అయితే తిరుగుతుంది అన్న, బండి స్టార్ట్ అది గుంజిన ఒట్టిగా తిరుగుతుంది. టైట్ వాడాలి. ఆన్ చేయి. ఆయిల్ ఎంత, ఆయిల్ గిట్ట పోయిందా? ఆయిల్ పోలే, ఏం కాలే బండి. కానీ మనుషులకు ఏం కాకపోతే సరిపోతుంది. మనుషులకు ఏమైంది మరి అట్లా తీసుకురా.